మాకు సహకరించి మేము నిజాయితీగా పనిచేసినందుకు మమ్మల్ని గుర్తించి మాకు సహకరించి మాతో కలిసి ఉన్నందుకు మా ప్రజలకు మరొకసారి సభావేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కలెక్టర్ మేము ఈ 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డందుకు మళ్ళీ ఇప్పుడు సంజయ్ రెడ్డి సార్ గారు ఎమ్మెల్యే గెలిచినారు. మాకు ఇంకా వారి నుంచి మా గ్రామం అభివృద్ధి చేసుకోవడానికి పూర్తి సపోర్ట్ దొరుకుతుందని భావిస్తున్నాం. అందుకే సార్ గెలవడం కూడా మాకు ఎంతో సంతోషం. అలాగే కలెక్టర్ మేడం గారి విషయానికి వస్తే మేడం ఏదున్నా పేద ప్రజలకు ప్రతి దానిలోనూ అండదండగా నిలుస్తారు. కావున ఇప్పుడు కలెక్టర్ మేడం మరియు ఎమ్మెల్యే సార్ సహకారం తీసుకొని మా గ్రామాన్ని మేము మరింత అభివృద్ధి పరచుకోవడానికి అవకాశం లభిస్తున్నందుకు మేము ఎంతో కృతజ్ఞతలం. కన్నడ మీడియంలో కూడా ఉర్దూ మీడియంలో కూడా కొంతమంది ఉన్నారు ఉపాధ్యాయులు పాస్ అయిన వాళ్ళు. వాళ్ళకి మనం ఉద్యోగాలు కల్పించే విధంగా డిఎస్సిలో పండిట్స్ కన్నడ మీడియం కానీ ఉర్దూ కానీ మనము ఆ నోటిఫికేషన్లో పొందుపరిచిన అవసరం ఉందని తమరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. డిఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు. డిఓ గారి దృష్టికి కూడా తీసుకొని వస్తా ఉన్నా. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు మాకు వచ్చిన ఫండ్స్లో నుండి ఏ కార్యక్రమాలకు అభివృద్ధి చేయడం జరుగుతుందో, ఇంకా ఏమేమి అవసరాలు ఉన్నాయో మీరు అందరూ అంటే వేరే గ్రామ పంచాయతీ సర్పంచ్లు కానీ ఇక్కడ మా సిర్గాపూర్ సర్పంచ్ కానీ ఇంకా పీరియడ్ అయిపోయినాక అప్పటికి కూడా మీరందరూ ఇంకా మీ సమస్యలు ఏమున్నాయో మా దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ తీసుకొని వస్తే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి నెరవేర్చే విధంగా కృషి చేస్తామని చెప్తాము. ముఖ్యంగా సోదరిమణి ఇప్పుడు చెప్పడం జరిగింది, మాకు పార్టీ ఏం లేదు. ఇప్పుడు చెప్తాను, పార్టీ రహితంగా అన్ని పార్టీలు ఒక ఎలక్షన్ వరకే పార్టీలు అందరం మనం సామరస్యంగా అన్ని పార్టీలు కలిసి అభివృద్ధి గురించే ఆలోచిద్దామని చెప్పేసి మరొకసారి మీకు సభాముఖంగా చెప్తా ఉన్నాను. తర్వాత ఈరోజు మాకు వచ్చిన ఫండ్స్లో నుండి ఇంకా 2 రోజులు టైం ఉంది. మరి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో చేస్తారా, ఎంపీటీసీ గారు ఇంకా టైం ఉంది. ఒక 10 లక్షల రూపాయలు సీసీ రోడ్లు ఎన్ఆర్జీఎస్లో ఇక్కడనే మీకు శాంక్షన్ ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇంకేమైనా సమస్యలు ఉంటే దృష్టికి తీసుకోండి మేడం. ఇంకోటి ఎస్సీ వెల్ఫేర్ ఫండ్లో అన్ని తాండాలకు కూడా కేవలం 1-2 తాండాలకు మట్టుకే బీటీ రోడ్డు వేసుకోవడం జరిగింది. ఎస్సీ వెల్ఫేర్ ఫండ్స్లో నుండి తమరు కూడా దృష్టి పెట్టి అన్ని ఇక్కడ ఉన్న సిర్గాపూర్ జ్యుడిషియల్లో ఉన్నటువంటి తాండాలకు అన్నిటి కూడా ఇదే బీటీ రోడ్ వేసే విధంగా తమరు కృషి చేయాలని చెప్పేసి తమరు దృష్టికి తీసుకొస్తా ఉన్నా మేడం. కస్తూర్బా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినాము. ఇంకా కూడా అడిషనల్ రూమ్స్ అవసరం ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇంకా కూడా ఇంకా వేరే సమస్యలు ఏమన్నా కూడా తీసుకొని రండి. కాకపోతే ముఖ్యంగా ఆధార్ సెంటర్ గురించి చాలామంది యువకులు నిరుద్యోగ సమస్య కూడా టు సమ్ ఎక్స్టెంట్ తీరుతుంది. ఎందుకంటే అన్ని చోట్ల మన శంకరంపేట మండలం పోతే కూడా శంకరంపేటలో కూడా ఏమైంది, ఆధార్ సెంటర్ ఒకటే ఉండడం వల్ల పొద్దున 4 గంటల రాత్రికి వచ్చి లైన్లో నిలబడతా ఉన్నారని చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ఆధార్ సెంటర్ కూడా అడిషనల్గా ఏర్పాటు చేయాలి. నారాయణ ఖేడ్లో కూడా అడిషనల్ సెంటర్స్, మనూరులో కూడా ఆధార్ సెంటర్స్ అడిషనల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మా అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. తర్వాత ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా మీరు మా దృష్టికి తీసుకురండి. మీ సర్పంచ్ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొని వస్తే ఎక్కువ టైం లేదు కాబట్టి సమస్యలు చాలా ఉన్నాయి కానీ సమస్యలన్నీ ఏకరువు పెట్టి, ఎందుకంటే ఈ ప్రాంత సమస్యల గురించి బాగా తెలుసు. దాని తర్వాత మనం పర్సనల్గా మళ్ళీ మేము మేడం దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుంది. ఇంకా చిన్న సమస్యలు ఏమైనా మా దృష్టికి తీసుకొని రావాలని చెప్పేసి చెప్తూ ముగిస్తున్నాం. నేటి కార్యక్రమంలో పాల్గొంటున్న సిర్గాపూర్ స్థానిక సర్పంచ్ గారు జంగం స్వప్న గారికి, నారాయణ ఖేడ్ శాసనసభ్యులు శ్రీ పట్లోల సంజీవ్ రెడ్డి గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, మన జాయింట్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్, అలానే అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి మరియు వివిధ కార్యక్రమాల మీద సమీక్ష నిర్వహించడానికి గౌరవ ఎమ్మెల్యే గారు ఆహ్వానించడం జరిగింది. ఆయన ఆహ్వానం మేరకు ఈరోజు నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో పలు గ్రామాలు విజిట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు సిర్గాపూర్ గ్రామంలో కూడా కొత్త గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించడం జరిగింది. సో ఈ కొత్త గ్రామ పంచాయతీ భవనం ఒక మంచి వాతావరణంలో మీరు ఏర్పాటు చేసుకున్నారు. దానికి గ్రామ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ గ్రామ పంచాయతీ ద్వారా గ్రామ ప్రజలందరికీ కూడా మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నాను.
దీంతో పాటు సిర్గాపూర్ గ్రామంలో సర్వోదయ గ్రంథాలయాలు కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి విద్యకు మించిన శక్తి అన్నది లేదు. మరి ఈ విద్యనే మన గ్రామంలో ఒక ఆలయం రూపంలో గ్రంథాలయాన్ని సర్వోదయ ఫౌండేషన్ మన సుధాకర్ నాయక్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన గ్రామ సర్పంచ్ గారు కూడా ఉన్న మహిళా భవనాన్ని ఏదో వాడుక లేని భవనాన్ని రిపేర్స్ చేయించి మరి గ్రంథాలయం రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సహకరించడం జరిగింది. కాబట్టి గ్రామస్తులందరూ కూడా మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. దాంతోపాటు జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో కూడా పలు అడిషనల్ క్లాస్ రూమ్స్ మరియు సైన్స్ ల్యాబ్కి కూడా ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. కేజీబీవీలో కూడా అడిషనల్ క్లాస్ రూమ్స్కి ప్రారంభించడం జరిగింది. మరి గ్రామ అభివృద్ధిలో కీలకమైనది ఏంటంటే ఒకటి విద్య, ఆరోగ్య రంగాలు రెండు కూడా అభివృద్ధి చెందితే గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా మంచి అభివృద్ధి అందుతుంది. కాబట్టి మనకు విద్య, వైద్య రంగానికి సపోర్ట్ చేసే ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. అండ్ ఎటువంటి మీకు అభివృద్ధికి కావాల్సిన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా అవి త్వరితగతిన సాల్వ్ చేస్తాము. దీంతో మరొకసారి గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మరి ఈరోజు ఉదయం నుంచి మన అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటూ మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరిచిన అందరూ అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు అందరికీ మరి ఈ కార్యక్రమం